హాయ్ అండి. ఇది ఒక కొత్త రకం రోజ్ మోడల్ డిజైన్ ఈరోజు మీకు పరిచయం చేస్తున్నాను. నేను ఎలా అయితే మెజర్మెంట్స్ పెడుతున్నానో సేమ్ చూడండి, అలా పెట్టుకొని ఒకసారి ట్రై చేయండి. ఇది ఇప్పటిదాకా యూట్యూబ్లో ఎవరు కూడా చెప్పలేదండి ఇటువంటి డిజైన్ అనేది. ఇదైతే నేనే ఓన్గా అనేది చేసుకున్న డిజైన్. అలాగే నాకు ఒక లాంగ్ ఫ్రాక్ వచ్చింది స్టిచ్ చేయడానికి, దానికి డిజైనింగ్ కోసం అని చెప్పి ఈ ఫ్లవర్ డిజైన్ చేశాను. ఇది మీకు కూడా ఎంతో ఉపయోగపడుతున్న ఉద్దేశంతోనే దీన్ని వీడియో చేశానండి. నేను ఎలా అయితే కనుక అక్కడ మార్క్ చేసుకొని కటింగ్ చేశానో ఇది సేమ్ అలా వచ్చింది చూడండి. దీన్ని మనకి మంచి వైపు లోపలికి, తిరగవైపు బయటకు ఉండేలాగా మొత్తం స్టిచ్ చేసుకోవాలి. వీడియో చూసి లైక్ చేయండి ప్లీజ్ అండి. మీరు ఒక కామెంట్ పెడితే నాకు ఇంకొంచెం ఎంకరేజ్గా ఉంటుంది. అలాగే నేను ఇంకా కొత్త కొత్త వీడియోస్ చేయడానికి నాకు కూడా ఆప్షన్ ఉంటుంది. మీరు చేసే కామెంట్స్, మీరు చేసే లైక్స్ నాకు ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఎలా అయితే చేస్తున్నానో మీరు అలాగే దాన్ని నీట్గా స్టిచ్ చేసుకోండి. స్టిచ్ చేసుకున్నాక ఫ్లవర్ ఎలా ఉంటుందో కూడా మీరు చూస్తారు. అలాగే ఈ వీడియో తర్వాత నేను ఇంకో వీడియోలో మీకు నేను ఈ కుట్టిన ఈ రోజ్ ఫ్లవర్ ఎలా డిజైన్ చేశానో అది ఎలా వచ్చిందో కూడా మీరు క్లియర్గా చూస్తారు. ఇప్పుడు ఇలా కుట్టుకున్న తర్వాత ఆ వేస్ట్ అంతా కూడా సైడ్ మనం కట్ చేసుకొని చిన్న చిన్న టక్స్ పెట్టుకోవాలి. అలాగే అందులో నుంచి ఒక లేయర్ మాత్రం మనం తీసుకుంటాము డబుల్ ఫోల్డింగ్ నుంచి. అలా తీసుకున్న దాన్ని కొంచెం కట్ చేసుకోవాలన్నమాట. అలా కట్ చేసుకొని దాన్ని మనం లోపల నుంచి బయటకు తిరగ తీసుకుంటే ఆ మంచి వైపు అంతా కూడా బయటకు వస్తుంది. ఆ వచ్చిన దాన్ని ఎలా ఫోల్డ్ చేస్తున్నానో చూడండి. మీకు అలా ఉన్న హోల్ కూడా ఎక్కడో కూడా మనకైతే కనబడదు. డిజైన్ చేసేటప్పుడు మనం ఎంత బాగా రోల్ చేసుకుంటే మనకు రోజ్ ఫ్లవర్ అంత నీట్గా వస్తుంది. ఇలా చక్కగా కనుక ఫోల్డ్ చేసుకొని దాన్ని స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఆ స్టిచ్ చేసుకున్న రోజ్ని మనం బాడీ వర్క్ యూస్ చేసుకుంటే చాలా లుక్ వస్తుంది. ఇదైతే హ్యాండ్కి యూస్ చేసుకోవచ్చు, కింద బార్డర్కి, నెక్కి చాలా రకాలుగా యూస్ చేయొచ్చండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో అండి.